రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై భారీ స్కెచ్ వేశారు. ఉక్రెయిన్ ని ప్రపంచ పటం నుంచి మాయం చేస్తానని వార్నింగ్లు ఇస్తున్నారు. ఉక్రెయిన్లోని అన్ని నగరాల్ని రష్యాలో విలీనం చేయాలనేది ఆయన ప్లాన్ అని ఒళ్ళు జలధరించే వ్యూహం గురించి పుతిన్ సహచరుడు మాజీ రష్యా ప్రెసిడెంట్ డిమిట్రీ మెడ్వెడెవ్ గత శనివారం నాడు వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారో, యూరోపియన్ నాయకులు దీని గురించి ఏమంటున్నారో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎందుకంటే యుద్ధం మొదలై దాదాపు 3 సంవత్సరాలు కాబోతోంది. ఎంతకీ యుక్రెయిన్ అదుపులో రావడం లేదు. దీంతో పాటు సిరియాలో బషర్ అల్ అసద్ దేశం నుంచి అవమాన భారంతో పారిపోయి మాస్కో చేరడం కూడా పుతిన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత నుంచి అసద్ కు పుతిన్ అండగా నిలిచారు. సిరియా తిరుగుబాటుదారులపై రష్యా సైనికులు దాడులు చేసి అసద్ పై ఈగ వాలనీయకుండా చేశారు. తీరా యుక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా సిరియా నుంచి సైనికులను ఉపసంహరించుకుని యుక్రెయిన్కు తరలించాల్సి వచ్చింది. పుతిన్ సైనికులు సిరియా నుంచి తొలగిపోయిన వెంటనే రెబల్ సిరియాపై పెద్ద ఎత్తున దాడులు చేయడం మొదలెట్టారు. కేవలం 10 రోజుల్లోనే ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెబల్స్ తో పోరాడలేక అసద్ సైనికులు చేతులెత్తేశారు. అసద్ ఈ నెల 8వ తేదీన మాస్కోకు చేరుకున్నారని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇక యుక్రెయిన్ యుద్ధంలో రష్యా భారీ ఎత్తున సైనికులను కోల్పోయింది. ఈ యుద్ధంలో బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేశారు. ఈ ఏడాది రష్యా బడ్జెట్లో రక్షణ రంగానికి ఏకంగా 25% పెంచేసి ఆశ్చర్యానికి గురి చేశారు పుతిన్. ఇక యుక్రెయిన్తో అమీతుమీ తేల్చుకోవాలని చూస్తున్నట్లు మాజీ రష్యా ప్రెసిడెంట్ డిమిట్రో మెడ్వెడెవ్ గత శనివారం నాడు తెలిపారు. కాగా యుక్రెయిన్లోని నగరాలను రష్యాలో కలుపుకోవాలనే ఆలోచనలో ఉన్నారు పుతిన్. 2022లో రష్యా యుక్రెయిన్కు చెందిన క్రిమియాతో పాటు 4 రీజియన్లను కలుపుకుంది. భవిష్యత్తులో యుక్రెయిన్లోని పలు నగరాలను రష్యాలో కలుపుకోవాలనే ఆలోచనలో పుతిన్ ఉన్నారు. ప్రపంచ పటం నుంచి యుక్రెయిన్ను నామరూపాలు లేకుండా చేయాలనేది పుతిన్ మాస్టర్ ప్లాన్ అని మాజీ ప్రెసిడెంట్ వివరించారు. కాగా ఆయన వ్యాఖ్యలను పాశ్చాత్య దేశాలు తేలికగా తీసుకున్నాయి. అయితే పుతిన్ మాత్రం గతంలో కొన్ని నగరాలను రష్యా కలుపుకున్న విధంగానే మిగిలిన యుక్రెయిన్ నగరాలను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో రష్యాకు భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందని పుతిన్ కు అత్యంత సన్నిహితుడు మాజీ ప్రెసిడెంట్ ఒళ్ళు జలధరించే విషయం చెప్పారు. యుక్రెయిన్లో వీలైనన్ని పట్టణాలను రష్యాలో విలీనం చేసుకోవాలనే ఆలోచనలో పుతిన్ ఉన్నాడని ఆయన ఈ విషయాలను గత శనివారం నాడు జరిగిన ది యునైటెడ్ రష్యా పార్టీ కాంగ్రెస్ సమావేశంలో వివరించారు. రష్యా భవిష్యత్తు విస్తరణ అంతా రష్యా సరిహద్దుకు దగ్గరుండే ప్రాంతాలను విలీనం చేసుకుంటారు. 2022లో యుక్రెయిన్కు చెందిన 4 రీజియన్స్ డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జాఫ్రిజియాలను రష్యా ఆక్రమించింది. కాగా ఈ 4 రీజియన్స్ లో జరిగిన రెఫరెండమ్స్ లో అక్కడి ప్రజలు తామంతా రష్యాలో విలీనం కావడానికి మొగ్గు చూపారు. యుక్రెయిన్ నుంచి ఈ 4 రీజియన్స్ కు విముక్తి కల్పించాయని రష్యా పేర్కొంది. అయితే పాశ్చాత్య దేశాలు మాత్రం ఈ రెఫరెండాన్ని గుర్తించమని తేల్చి చెప్పాయి. ఇదిలా ఉండగా 2014లో క్రిమియా కూడా ఇలాంటి రెఫరెండం నిర్వహించారు. క్రిమియా ప్రజలు తాము రష్యాలో కలుస్తామని తేల్చి చెప్పారు. రష్యాతో తమకు చారిత్రక సంబంధాలున్నాయని క్రిమియా ప్రజలు ముక్త కంఠంతో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాగా ఈ రెఫరెండంలను యుక్రెయిన్ తిరస్కరించింది. ఇది చట్ట వ్యతిరేకమని గుర్తించమని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా యుక్రెయిన్ తమ దేశ సార్వభౌమత్వంలో రష్యా అనవసరంగా దూరుతోందని, రష్యా కబళించిన ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని జెలెన్స్కీ అంటున్నారు. కాగా పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్కు అండగా నిలిచాయి. యుక్రెయిన్కు ఆర్థికంగా, మిలిటరీ పరంగా కావలసిన సహాయం చేస్తామని ముందుకొచ్చాయి. కాగా రష్యా మాత్రం తన చర్యలను సమర్థించుకుంటోంది. యుక్రెయిన్లోని మిగిలిన నగరాలను త్వరలో కలుపుకుంటామని, ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు రష్యాలో విలీనం కావడానికి మొగ్గు చూపుతున్నారని, కావాలంటే రెఫరెండం పెట్టుకోవచ్చునని దబాయిస్తోంది. కాగా రష్యా మాత్రం
అనంతరం తాము విలీనం చేసుకున్న రీజియన్స్ ను యుక్రెయిన్ కూడా గుర్తించాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో పుతిన్ యుక్రెయిన్ ఆర్మీని అన్ని రీజియన్ల నుంచి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రీజియన్ అంతా రష్యాదేనని పుతిన్ దబాయిస్తున్నారు. యుక్రెయిన్లోని మిగిలిన నగరాల్లో రష్యా రాజకీయంగా పెను మార్పులు తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. తమ మద్దతుదారులను కీలక పదవుల్లో కూర్చోబెట్టి మాస్కో నుంచి ఆ ప్రాంతంలో పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు పుతిన్. ఇదిలా ఉండగా నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కూడా పుతిన్ యుక్రెయిన్ను ప్రపంచ పటం నుంచి మాయం చేయాలని చూస్తున్నాడు. అటు తర్వాత యూరోప్ మీద పడతాడని ఆయన బ్రస్సెల్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. దీనికి పుతిన్ యూరోప్ పై పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేస్తాడని మార్క్ రుట్టే తెలిపారు. తక్షణమే యుక్రెయిన్ను ఆదుకోవాలని యూరోజోన్ గట్టి పట్టుదలతో ఉంది. కాగా యూరోపియన్ బ్యాంకుల్లో స్తంభించిపోయిన రష్యా డబ్బును యుక్రెయిన్కి అందివ్వాలని చాలా మంది నాటో సెక్రటరీ జనరల్ కు సూచించారు. రష్యా నిధులను యుక్రెయిన్కి ఇవ్వడం మేలని, ఇలా రష్యాపై ఒత్తిడి పెంచవచ్చు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం యుక్రెయిన్కు పెద్ద ఎత్తున నిధులు, ఆయుధాలు సమకూర్చి పుతిన్ ప్లాన్ను నీరుగార్చాలని పాశ్చాత్య దేశాలతో పాటు అమెరికా కూడా ప్లాన్ చేస్తున్నాయి. వచ్చే నెల అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ పదవి నుంచి దిగిపోతున్నారు. ఈ క్రమంలో ఆయన యుక్రెయిన్కు $500 మిలియన్ల విలువ చేసే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పంపించింది. 10 రోజుల క్రితం వాషింగ్టన్లో $725 మిలియన్ల మిసైల్స్, మందుగుండు సరఫరా చేశాయి. మరి పుతిన్ యుక్రెయిన్ను ప్రపంచ పటం నుంచి మాయం చేస్తానని బెదిరిస్తుంటే త్వరలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క రోజులోనే యుద్ధం ముగించేస్తారని చెప్పారు ట్రంప్. మరి ట్రంప్ మాట నిలబెట్టుకుంటాడా లేక పుతిన్ అన్నంత పని చేస్తాడా? మరికొన్ని రోజుల్లో అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయి.